హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో సంజన గారు ఒక మాట లూజ్ అయ్యారు. అదేంటనుకుంటున్నారా? రాము వచ్చి నామినేషన్ చేస్తున్నప్పుడు మనం నామినేషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ప్రతిదీ మనం ఒక పాయింట్ టు పాయింట్ మనం అపోజ్ చేయాలి, లేదంటే మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డ అని మాట అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చావంటే నువ్వు ఏటి, నీ వచ్చి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటనే వ్యక్తిగా అదొక వెర్షన్ గానే వస్తుంది. దాన్ని వచ్చి మళ్ళీ మన సంజన గారు సమర్థించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చావంటే నీకు ఇది వచ్చి ఎలాగా చేయాలో, ఎలాగ మాట్లాడాలో నీకు చెప్పింది అర్థం కావట్లేదు అన్నట్టు చెప్పుకుంటున్నారు ఎవరికి. తర్వాత వచ్చి మన ఇమాన్యుయల్ గారును బర్నీ గారితో. బట్ ఇదైతే కరెక్ట్ కాదు సంజన గారు. ఎందుకంటే ఒకప్పుడు నచ్చిన సంజన గారే చాలా మందికి ఇప్పుడు నచ్చకపోవడానికి కారణం ఆవిడ వచ్చి మాట తీరు. డెమోన్ పవన్ కూడా అమ్మ మెటీరియల్ ఉన్నాను కాబట్టి నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు, అమ్మాయిల మెటీరియల్కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అమ్మాయిల కంటే అమ్మాయి ఇంపార్టెంట్. ఎవరికైనా అమ్మ అనుకుంటున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ నీ కోసం అంత స్టాండ్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే తనూజ ఉన్నారో, రీతుక్ మనిషి కూడా నీతో అంత క్లోజ్ గా ఉండడానికి కారణం అమ్మ అని బాండింగ్. ఆ బాండింగ్ అమ్మాయి కంటే వాల్యూ ఉంటది. సంజన గారికి ఏమంటే మా అందరికీ ఇష్టమే, మిగతా వాళ్ళకి ఏ విధంగా ఇష్టమో నాటి అన్ని నాటి వరకే ఉండాలి. క్రాస్ అవ్వకండి మేడం. మీరు క్రాస్ అయ్యారంటే మీ గేమ్ ప్లాన్ మీ చేతులారు మీరు పోగొట్టుకున్నట్టు. ఎందుకంటే మీకు ఇమాన్యుయల్ ఏదైతే మీరు మాట్లాడిన ప్రతిసారి అమ్మా ఏ అని ఇస్తున్న ఇంట్స్ కూడా మీరు అక్కడ కన్సిడర్ చేసుకొని మీరు అక్కడ స్టాప్ అయిపోతే చాలా బెస్ట్ మీకు అనిపిస్తుంది. కానీ మీరు వచ్చి ఏదైతే మీకు ఇమాన్యుయల్ గారు కూడా మీరు మన తనూజ గారికి ఏవేవో మాట్లాడినారు. అక్కడ గొడవ ఏదైనా అవ్వచ్చు, చెత్త సంసం ఏదో యూజ్ చేశారు. అక్కడ కూడా ఇమాన్యుయల్ మీకు ఆపలేకపోవడానికి కారణం అంటే మీతో అంత బాండింగ్. తనకి ఏ విధంగా ఉండాలో ఇమాన్యుయల్కి తెలిసినా కూడా మీ దగ్గర ఆపలేకపోతున్నాడు. అంటే మీరు తనకు అంత బాండింగ్ ఇచ్చారు, మీతో ఒక ఇదయింది. బట్ మనం అనే విధంగా మిగతా వాళ్ళతో కూడా మీరు ఉంటే మీరు ఒక రేంజ్ లోకి వెళ్తారు. ఎందుకంటే మీకు థర్డ్ ప్లేస్ పెట్టారంటే మాటలు కాదు. ఉన్న 13 మందిలో మీకు ఇచ్చారంటే, ఎంతో మంది కుర్రోళ్ళు ఉన్నా కూడా మీకు ఇచ్చారంటే అది మీరు సాధించుకున్నారు. అది నాటి విషయమో, దొంగతనమో, ఏదో కంటెంట్ ఇచ్చో ఏదో విధంగా అది మీరు గెలుచుకున్నప్పుడు మీరు ఇంకా బెస్ట్ లో ఉండాలి. ఎందుకంటే బర్నీ అన్న, ఇమాన్యుయల్ వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. తనూజ విషయం వచ్చిన కూడా బర్నీ అన్న మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ గేమ్ ని ఇంకా హైప్ చేసుకోవాలి. సంజన గారు, ఇది మీకు ఇస్తున్న నేను రివ్యూ. ప్రతి ఒక్కరు కూడా మీకు ఓటేస్తున్న వాళ్ళకి మీరు ఇంకా మేము ఓటేయాలి ఎందుకు అన్నట్టే ఉండాలి తప్ప ఈవిడికి ఎందుకు ఓటేస్తున్నాం అనిపించుకున్నట్టు కాకూడదు. సంజన గారు ఇది అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా ఛానల్ ఫాలో అవ్వండి.